లోక్సభ ఎన్నికలకు నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల్లో మొత్తం 7 విడతల్లోనూ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. శాంతి భద్రతల కారణాలు సహా పోలింగ్, భద్రతా సిబ్బంది తరలింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా 3 రాష్ట్రాల్లో 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ స్థానానికి భద్రతా కారణాలతో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే 5 ఏళ్ల కాలం దేశాన్ని పాలించేదెవరో నిర్ణయించే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది. లోక్సభలో 543 లోక్సభ స్థానాలుండగా ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. తొలి విడతలో 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న రెండో విడతలో 13 రాష్ట్రాల పరిధిలోని 97 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న జరిగే మూడో విడతలో 14 రాష్ట్రాల పరిధిలోని 115 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 29న జరిగే 4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 సీట్లకు ఓటింగ్ నిర్వహిస్తారు. మే 6న 5వ విడతలో 7 రాష్ట్రాల్లోని 51 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మే 12న 6వ విడతగా 7 రాష్ట్రాల్లోని 59, 7వ విడత కింద మే 19న 8 రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 11న తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్సభతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఒకేసారి పోలింగ్ జరగనుండగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25 వరకు గడువిచ్చిన ఈసీ 26న నామినేషన్ల పరిశీలన జరపనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువిచ్చిన ఈసీ ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్, లక్షద్వీప్, ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపురలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అస్సోం, ఛత్తీస్గఢ్లో 3 దశల్లోనూ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో 4 విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్లో 5 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. శాంతి భద్రతల సమస్య సహా పోలింగ్, భద్రతా సిబ్బంది తరలింపునకు వీలుగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ స్థానం ప్రత్యేకంగా నిలవనుంది. ఉగ్రవాదుల కదలికలు ఉండడం సహా భద్రతా సిబ్బందికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అనంతనాగ్ స్థానానికి 3 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 1,00,000 పోలింగ్ కేంద్రాల్ని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించనున్నారు. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించినట్లు ఈసీ ప్రకటించింది. వాతావరణం, పంట కోతల సమయాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించరాదని ఈసీ నిర్ణయించింది.